నమస్కారం చెప్పి న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకం అన్నప్రసాదం. పేద ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి ఆహారం అందించాలన్న ధ్యేయంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయించి పలు సంస్థల చేత కాంట్రాక్ట్ ప్రతిపాదన ప్రభుత్వమే 85 రూపాయలు భరిస్తూ 15 రూపాయలకు 3 పూట్ల భోజనం అందిస్తుంది. అలాంటి అన్నా క్యాంటీన్లు రాష్ట్రమంతా ఏర్పాటు చేసి ఉంది టీడీపీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్లలో ప్రస్తుతం ఒక్క రోజుకు సుమారు 1100 మంది 5 రూపాయలకే కడుపు నింపుకుంటున్నారు అని అనుకుంటే పొరపాటే. ఈ అన్నా క్యాంటీన్లో భోజనం తినే ప్రతి 10 మందిలో కొంతమంది భోజనాన్ని వృధా చేస్తున్నారు. వారిని జేపీ న్యూస్ ప్రశ్నిస్తే కొంచెమే కదా, సగి లేదు అనే సమాధానాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అన్నా క్యాంటీన్లో శుచి శుభ్రత లోపిస్తుంది. ఒక పూటకు 500 మంది భోజనం చేయడానికి సెల్ఫీ బెంచీలు ఉండేది 10% మందికి మాత్రమే. అందువలనే శుభ్రత లోపించడంతో అన్నా క్యాంటీన్ డర్టీ క్యాంటీన్గా మారుతుంది. ఇప్పటికైనా అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించి అన్నాన్ని వృధా చేయకుండా ఉండేలా శుచితో పాటు క్యాంటీన్ పరిసర ప్రాంతాలలో శుభ్రతను పాటించాలని పలువురు కోరుతున్నారు. భోజనం ఎందుకమ్మా పడేస్తున్నావు? టిఫిన్ సెక్షన్ నుంచి 500 మంది, మధ్యాహ్నం భోజనం వచ్చి 600 మంది, లంచ్ వచ్చి నైట్ 300 మంది. ప్లేట్ వచ్చి ఎన్ని గ్రాములు పెడతారు మీరు? 400 గ్రాములు పెడతామన్నా. మామూలుగా స్టార్ట్ అయినప్పటి నుంచి 1700 పోతుంది. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి 1600 పోతుంది. అనంతా జనాలు బాగా వస్తున్నారు, బాగా తింటున్నారు, వర్క్ బాగా జరుగుతుంది. హెల్పర్ అంతా బాగానే చేస్తున్నారు. మార్నింగ్ ఉదయాన్నే టిఫిన్ సెక్షన్ నుంచి 7 గంటలకు స్టార్ట్ చేస్తామన్నా. 7 నుంచి 10 వరకు చేస్తాము. తర్వాత క్లీనింగ్ చేసుకుంటాము. తర్వాత 11:35, 45 నిమిషాలకి లంచ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. 3 దాకా తర్వాత మధ్యాహ్నం రైస్ నైట్ మేము క్లీనింగ్ చేసుకుంటాము. 3 తర్వాత ఈవినింగ్ నుంచి 6:30 స్టార్ట్ చేస్తాము. నైట్ 9:30, 10 క్లోజింగ్ చేస్తాము.